పీపుల్స్ పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీ ఎన్నికల బరిలో 132 మంది కళంకితులు. సంపన్నుల్లో బీజేపీ అభ్యర్థి టాప్. ఏడీఆర్ రిపోర్టు. వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం. విపక్ష ఎంపీల ప్రతిపాదనల తిరస్కరణ. చైనీస్ డీప్ సీక్ యాప్ సంచలనం. అమెరికా కంపెనీలకు ట్రంప్ వార్నింగ్. ఇక దేశమంతా ఒకే సమయం. ప్రభుత్వ ముసాయిదా నిబంధనలు సిద్ధం. రేపే మౌని అమావాస్య. ఒక్కరోజే కుంభమేళాలో 10 కోట్ల మంది పుణ్యస్నానాలు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి 5న ఓటింగ్ జరగనున్నది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించనున్నారు. ఈ క్రమంలోనే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల నేర నేపథ్యం, ఆస్తిపాస్తులు, చదువు తదితర వివరాలను విశ్లేషిస్తూ కీలక సమాచారాన్ని వెలువరించింది. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా విశ్లేషించింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 278 మంది జాతీయ పార్టీల నుంచి, 29 మంది రాష్ట్ర పార్టీల నుంచి, 254 మంది రిజిస్టర్డ్ గుర్తింపు లేని పార్టీల నుంచి, మరో 138 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. 699 మంది అభ్యర్థులలో 23 మంది తమ ఆస్తులు 50 కోట్లకు పైగా ఉన్నాయని ప్రకటించారు. 2020 సమయంలో 672 మందిలో 13 మంది మాత్రమే 50 కోట్లు అంతకన్నా ఎక్కువగా ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈసారి 50 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న మొత్తం అభ్యర్థులలో 5 బిలియనీర్స్ జాబితాల్లో చేరారు. ఇందులో బీజేపీకి చెందిన 3 బిలియనీర్స్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఒకరు, ఆప్ నుంచి ఒకరు ఉన్నారు. 699 మంది అభ్యర్థుల్లో 10 లక్షల రూపాయల కంటే తక్కువ ఆస్తి ఉన్న అభ్యర్థులు 222 మంది ఉన్నట్లుగా ఏడీఆర్ నివేదిక తెలిపింది. అదే సమయంలో 5 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నవారు 125 అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ 8 మంది, కాంగ్రెస్ 7, ఆమ్ ఆద్మీ పార్టీ 7 కోటీశ్వరులకు టికెట్లు ఇచ్చాయి. వీరికి 50 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. అలాగే 2 స్వతంత్రులు 50 కోట్ల కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల మొత్తం ఆస్తుల విలువ 3,952 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొంది. సగటు ఆస్తులు 5.65 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల సగటు ఆస్తులు 4.34 కోట్ల రూపాయలు. వక్ఫ్ సవరణ బిల్లును కొన్ని సిఫార్సులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ సోమవారం ఆమోదించింది. ఈ కమిటీ సమావేశం అనంతరం చైర్మన్ జగదాంబిక పాల్ మీడియాతో మాట్లాడుతూ తమ కమిటీ ఆమోదించిన సవరణలు ఈ బిల్లును మరింత సమర్థంగా, సమగ్రంగా తీర్చిదిద్దుతాయని చెప్పారు. ఈ బిల్లులోని 14 క్లాజులకు ఎన్డీఏ ఎంపీలు ప్రతిపాదించిన సవరణలకు ఆమోదం లభించిందని తెలిపారు. ఈ బిల్లులోని అన్ని క్లాజులకు విపక్ష సభ్యులు వందలాది సవరణలను ప్రతిపాదించారని, వాటిని ఓటింగ్ ద్వారా కమిటీ తిరస్కరించిందని చెప్పారు. అయితే దీనిపై ప్రతిపక్షాల ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేపీసీ చైర్మన్ ప్రజాస్వామిక ప్రక్రియను తుంగలో తొక్కారని మండిపడ్డారు. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ విలేకరులతో మాట్లాడుతూ ఇదంతా ఒక ప్రహసనమన్నారు. తాము చెప్పిన దానిని చైర్మన్ వినలేదన్నారు.
పాల్ నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జేపీసీలో మెజారిటీ ప్రాతినిధ్యానిదే పైచేయి అని పాల్ తెలిపారు. మతపరమైన కార్యకలాపాల కోసం ఉపయోగించడాన్ని బట్టి వక్ఫ్ అనే దాని ఆధారంగా ప్రస్తుత వక్ఫ్ ఆస్తులను ప్రశ్నించరాదని ప్రస్తుత బిల్లులో ఉంది. దీనిని కొత్త బిల్లులో తొలగించాలని జేపీసీ కీలక ప్రతిపాదన చేసింది. ఈ సవరణలతో కూడిన వక్ఫ్ సవరణ బిల్లుకు ఈ నెల 29న తుది రూపం ఇచ్చి ఈ నెల 31న లోక్సభకు సమర్పించనున్నట్లు సమాచారం. డీప్ సీక్ యాప్ అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. చైనాకు చెందిన ఆ కొత్త తరహా ఏఐ యాప్ వారం క్రితమే మార్కెట్లో రిలీజ్ అయింది. కానీ ఆ యాప్ అమెరికా మార్కెట్తో పాటు ప్రపంచ దేశాల్లో మార్కెట్లను షేక్ చేస్తుంది. డీప్ సీక్ టెక్నాలజీ అమెరికా టెక్నాలజీ పరిశ్రమకు మేల్కొలుపు లాంటిదని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. లేజర్ ఫోకస్తో కాంపిటీషన్పై దృష్టి పెట్టి విజయం సాధించాలని ట్రంప్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు చెందిన డీప్ సీక్ యాప్ తన ప్రత్యర్థులను వెనక్కి నెట్టేసింది. చాట్ జీపీటీని కూడా డీప్ సీక్ యాప్ వెనక్కి నెట్టేసింది. అమెరికాలో అత్యధిక సంఖ్యలో ఫ్రీగా డౌన్లోడ్ చేసిన యాప్గా డీప్ సీక్ నిలిచింది. డీప్ సీక్ టెక్నాలజీతో అమెరికా ఏఐ ఇండస్ట్రీ ఆందోళనకు గురయ్యే అవకాశాలున్నాయి. తక్కువ ఖర్చుతో తయారైన డీప్ సీక్ ఏఐ యాప్తో అమెరికా స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు వచ్చాయి. వాల్ స్ట్రీట్ వణికిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మేటిగా భావించిన ఎన్విడియా కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. ఒక్కసారిగా ఆ కంపెనీ $500 బిలియన్ల కోల్పోయింది. అనేక టెక్నాలజీ కంపెనీల షేర్లు కూడా సోమవారం ట్రేడింగ్లో పతనమయ్యాయి. అయితే ఆ రోజునే తమపై సైబర్ దాడి జరిగినట్లు డీప్ సీక్ కంపెనీ వెల్లడించింది. తన లేటెస్ట్ మోడల్పై డీప్ సీక్ ఓ రిపోర్టు రిలీజ్ చేసింది. జానుస్ ప్రో 7B మోడల్ ఇమేజ్ జనరేషన్లో అత్యద్భుతంగా పనిచేస్తుందని పేర్కొంది. ప్రత్యర్థులు ఓపెన్ ఏఐ, స్టెబిలిటీ ఏఐ కన్నా మెరుగ్గా జానుస్ మోడల్ ఉందని డీప్ సీక్ తెలిపింది. డీప్ సీక్కు చెందిన చాట్ బాట్ యాప్ను జనవరి నెలలో డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. సమయపాలనను ప్రామాణికం చేసే చర్యలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని అధికారిక, వాణిజ్య వేదికల వ్యాప్తంగా భారతీయ కాలమానాన్ని మాత్రమే ఉపయోగించడాన్ని తప్పనిసరి చేసేందుకు సమగ్రమైన నిబంధనలను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 14 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కేంద్ర వినిమయ వ్యవహారాల శాఖ కోరింది. న్యాయ, పరిపాలన, వాణిజ్య, అధికారిక పత్రాలకు ఐఎస్టీని మాత్రమే ఏకైక ప్రామాణిక కాలమానంగా పాటించేందుకు ఒక న్యాయపరమైన స్వరూపాన్ని నెలకొల్పాలని లీగల్ మెట్రాలజీ రూల్స్ 2024 ఆశిస్తున్నాయి. వాణిజ్యము, రవాణా, ప్రజాపాలన, లీగల్ కాంట్రాక్టులు, ఆర్థిక కార్యకలాపాలతో సహా అన్ని రంగాలలో భారతీయ కాలమానాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలని ముసాయిదా నిబంధనలు చెబుతున్నాయి. అధికారిక, వాణిజ్య అవసరాల కోసం ఐఎస్టీ కాకుండా వేరే కాలమానాలను సమయానికి సూచనగా ప్రస్తావించడాన్ని నిషేధించడంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో ఐఎస్టీని ప్రదర్శించడం తప్పనిసరి అని ముసాయిదా నిబంధనలు తెలిపాయి. టెలికమ్యూనికేషన్లు, బ్యాంకింగ్, రక్షణతో సహా కీలక జాతీయ మౌలిక సదుపాయాల రంగాలతో పాటు రానున్న 5G, కృత్రిమ మేధ వంటి కొత్త సాంకేతిక రంగాలలో నిర్దిష్టమైన సమయ పాలనను పాటించేలా చూడటమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం. ఖగోళ శాస్త్రం, సముద్రయానం, శాస్త్రీయ పరిశోధనలు, ప్రభుత్వ ముందస్తు అనుమతి ఉన్న రంగాలకు మాత్రం ఇందులో నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు.
త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కోట్ల సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు తరలివస్తున్నారు. ఇప్పటికే 15 కోట్ల మంది మహాకుంభలో అమృత స్నానాలు చేశారు. అయితే రేపు మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాకు ఒక్కరోజే సుమారు 10 కోట్ల మందికి పైగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనికోసం యూపీ సర్కారు భారీగా ఏర్పాట్లు చేస్తోంది. గడిచిన 17 రోజుల్లో ప్రతిరోజు సుమారు 1 కోటి మంది వరకు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. బుధవారం మౌని అమావాస్య కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను అమర్చారు. ఇప్పటికే ప్రయాగ్రాజ్ను నో వెహికల్ జోన్గా ప్రకటించారు. సంగంకు వెళ్లే స్థానికులు 4 వీలర్లను కూడా 2 వీలర్లను వాడాలని ప్రభుత్వం సూచించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.